ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్య, ప్రభుత్వ పాఠశాలలు బలహీనమవుతున్నాయి అని, పాఠశాలలు మూతపడుతూ ఉన్నాయి. అడ్మిషన్‌లు కూడా తగ్గుతూ ఉన్నాయి అని కేంద్ర విద్యాశాఖకు చెందిన యుడైస్ లెక్కలు క్లియర్‌గా కనిపిస్తూ ఉన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్‌లు పెరుగుతూ ఉన్నట్టు నారా లోకేష్ గారు చెప్పడం, సభను కూడా తప్పుదారి పట్టించారు అని చెప్పి చాలా విమర్శలు యుడైస్ లెక్కలే కళ్ళ ముందున్నాయి. వేరే వాళ్ళ కథ పక్కన పెట్టండి. కేంద్ర విద్యాశాఖకు సంబంధించిన యుడైస్ లెక్కలు క్లియర్‌గా ఉన్నాయి. కానీ అవి తప్పు అని లోకేష్ గారు మరో లెక్క చెప్పడం, అది సభను తప్పుదారి పట్టించడం అనే చర్చ కూడా జరుగుతూ ఉన్న క్రమంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అంశం మీద ఒక ట్వీట్ చేసి చాలా అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర పాఠశాల విద్యారంగంలో ఆందోళనకర పరిణామాలున్నాయని, యుడైస్ గణాంకాలు తేల్చి చెబుతున్న వాస్తవాలేంటో చూడండి అని, మా ప్రభుత్వ చివరి ఏడాది అయిన 23, 24తో పోలిస్తే 25, 26లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా తగ్గిపోయింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ప్రైవేట్ పాఠశాలల నుంచి 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని పదే పదే ప్రచారం చేసుకుంటుంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగిందనడానికి ఇదే నిదర్శనమని చెప్పుకుంటుంది. ఆధారం లేని ప్రకటనలు చేయడం, ఆ తర్వాత అధికారిక గణాంకాలతో దొరికిపోవడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయిందన్న జగన్, నిజంగా 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే, ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య పెరగాలి కదా, సింపుల్ లాజిక్, పెరుగుతుంది కదా. కానీ కేంద్ర విద్యాశాఖకు చెందిన యుడైస్ వెల్లడించిన అధికారిక గణాంకాలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. 23, 24 విద్యా సంవత్సరం, 25, 26 విద్యా సంవత్సరంతో పోల్చి చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 40,50,116 నుంచి 39,93,450కి పడిపోయింది. అంటే దాదాపు 5.5 లక్షల మందికి పైగా విద్యార్థులు తగ్గిపోయారు. అంటే 40,50,000 నుంచి జగన్ పీరియడ్లో 34,93,000కు పడిపోయింది. అంటే 5.5 లక్షల పైగా తగ్గిపోయారు విద్యార్థులు. అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య కూడా 45,000 నుంచి 44,000కు తగ్గిపోయింది. ఇంకా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల సంఖ్య కూడా 991 నుంచి 797కు పడిపోయింది. ఇవన్నీ కేంద్ర విద్యాశాఖ గణాంకాలు. మరోవైపు అదే సమయంలో ప్రైవేట్ యాజమాన్యంలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45 లక్షల నుంచి 48,40,40,000కు పెరిగింది. అలా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులు తగ్గిపోతుంటే ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం పెరుగుతున్నారు. అంటే కూటమి ప్రభుత్వం చెబుతున్నది ఒకటైతే, కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్న వాస్తవాలు మరొకటి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి, ప్రభుత్వ ప్రచారంలోని డొల్లతనానికి ఈ లెక్కలే ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పి జగన్ గారు ట్వీట్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ విద్యారంగంలో నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం, విజ్ఞాన్, గీతం ఈ సంస్థల ఆధిపత్యం ఉంది. ఈ సంస్థలన్నిటితోనే టీడీపీకి ప్రత్యక్ష సంబంధాలున్నాయి. టీడీపీకి ఉన్న అపవిత్ర సంబంధాల కారణంగానే ప్రభుత్వ విద్యా వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తూ ప్రైవేట్ విద్యా సంస్థల అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం బాట వేస్తుందన్న అనుమానాలు బలపడుతున్నాయని, ప్రైవేట్ పాఠశాలల్లో చదివించే ఆర్థిక స్తోమత లేని పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్న అత్యంత ఆందోళనకర పరిస్థితి ఇదే అని, 19-24 మధ్య వైసీపీ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిందని, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, జూనియర్ కళాశాలలు కలిపి 56,703 విద్యా సంస్థల్లో మౌలిక వసతుల అభివృద్ధికి మేము చర్యలు చేపట్టామని, ఫర్నిచరు, రక్షిత మంచినీరు, రన్నింగ్ నీటి సదుపాయంతో కూడిన మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు, తదితర సదుపాయాలతో ప్రభుత్వ విద్యా సంస్థల రూపురేఖలను మార్చేశామని, మొదటి దశలో 15,715 పాఠశాలల్లో పనులు పూర్తి చేశామని, రెండో దశలో 22,344 పాఠశాలలకు పనులను విస్తరించామని, మూడో దశ పనులు కూడా 2024 జూన్ నాటికి కొనసాగుతూ ఉన్నాయని, నాడు నేడు కార్యక్రమం కోసం మా ప్రభుత్వం 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, 8వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులకు బైజూస్ కంటెంట్తో కూడిన ట్యాబ్లను ఉచితంగా అందించామని, పేద పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలనే లక్ష్యంతో ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టామని, విద్యార్థులు సులభంగా ఆంగ్ల మాధ్యమంలోకి మారేందుకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను అందించామని, 6వ తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఏర్పాటు చేశామని, 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులున్న పాఠశాలలో 45,000 స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేశామని,
ఇంకా 3వ తరగతి నుంచే విద్యార్థుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నైపుణ్యం పెంపొందించేందుకు టోఫెల్ శిక్షణ ప్రవేశపెట్టామని, ఇంకా విద్యార్థులకు అంతర్జాతీయ టోఫెల్ సర్టిఫికేషన్ అందించేందుకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్తో ఒప్పందం చేసుకున్నామని, ఇంకా మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇంటర్నేషనల్ బకలారియట్ ఐపీ విద్యా విధానాన్ని కూడా ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకున్నామని ఐపీ విధానంపై ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, ఇతర విద్యాశాఖ సిబ్బందికి శిక్షణ, సామర్థ్య అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు మా ప్రభుత్వం ప్రతి అడుగు ముందుకు వేసింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు తగ్గుతూ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పడిపోతోంది. ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇది ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలో ఆందోళనకారి పరిణామమని ఆ యుడైస్ గణాంకాల టేబుల్స్ను కూడా జగన్ గారు తన ట్వీట్కు జత చేశారు.